Just red box. Luggage your certificates, everything is handed over. Okay. If you need anything, you can just message me. Right. One. We'll take 20 minutes. They are not allowing. Hello. They don't put. Right, వెనకాల పోవచ్చు కొద్దిగా వెనకాల ఇదేంటి డాక్టర్ Yeah, big call. Thank you. Yeah, no problem. चलो तू आगे बैठ దూరం ఇస్తే నేరుగా సార్ ముందర కూర్చుంటారు అవుట్ సైడ్ షిఫ్ట్ ఒకటే కదా లేట్ అయిపోయింది లెట్స్ గో ఈ కాదు బండి పోయేది థ్యాంక్ యూ సార్ శ్రీకారం చుట్టారు. మీకు సహకారం ఎవరు అందించారు? దీనికి ఎంత ఖర్చు, భారీ ఖర్చుతో కూడుకుంది, మళ్ళీ జీవం వస్తున్నారు. ఎవరు దీనికి ప్రధాన కారకులు? నా పిల్లలే. మీకు సహాయ సహకారాలు ఎవరు అందిస్తున్నారు దీనికి? హాస్పిటల్ స్టాఫ్ అండ్ గార్డ్. ఓకే. లోకేష్ గారు దీని మీద మీరు మెసేజ్ పెట్టగానే ఎట్లా స్పందించారు? వెరీ హ్యాపీ. ఓకే. ఏమన్నారు లోకేష్ గారు? ఇంకా తెలియదు. మీరు లోకేష్ గారికి ఈ విషయంలో ఎలాంటి ఇది చేయబోతున్నారు, అంటే ఏం చెప్పబోతున్నారు లోకేష్? ఇలాంటి మంచి కార్యాలకి ఇంకా ఎంతో సహకారం అందించి కొత్త వాళ్ళకి కొంతమందికి జీవనాలు అందించారు. చెక్కూరు శ్రీనివాస్ కుటుంబ సభ్యులంతా సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. అంత గొప్ప కార్యాన్ని నిర్వహిస్తారు. ఏం చెప్తారు మీ శ్రీమతి గారు? యాక్చువల్గా అది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తన విషయం ఆ సిచ్యువేషన్కి వస్తుందని. స్టిల్ ఐ మీన్ దట్ సాడ్నెస్. యాక్చువల్గా
మేము సడన్గా ఫేస్ చేసాము ఈ సిచ్యుయేషన్ అంతా. వెరీ ఫ్యూ మినిట్స్, దట్ ఈస్ 2 to 4 minutes టైం. ఆ సిచ్యుయేషన్ నుంచి బయటకు రాగలుగుతాము అని వెంటనే అనుకోకుండా ఇది నన్ను అడిగారు. అడిగినప్పుడు మరి ఇప్పటికీ తనను కోల్పోయాము, మరి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటో అనుకున్నాను. కానీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆన్ దేర్ డెసిషన్. దిస్ ఇస్ దేర్ డెసిషన్ ఓన్లీ. ఏంటి ఈ అవయవదానం చేయడానికి మీకు ప్రధాన కారణం ఏంటి? మీ అమ్మగారు జీవం పోస్తున్నారు, మళ్ళీ ఏమంటారు మీరు? ఎవరో ఒకళ్ళైనా మమ్మీ ఆర్గన్స్ ద్వారా ఉంటారు, ఎలాగోలా మమ్మీ ఉంటారు. అమ్మగారికి ఏమైంది, ఎప్పుడు జరిగింది? సాటర్డే నైట్ కళ్ళదిరి పడ్డారు. ఇక్కడికి వస్తే వెంటిలేటర్ పెట్టి సిటీ స్కాన్స్ అవి చేసి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది అన్నారు. నెక్స్ట్ డే సర్జరీ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? స్వచ్ఛందంగా డొనేట్ చేయాలని అంటున్నారు కదా. ఎలాగోలా మమ్మీ ఉంటారు అనేసి ఆర్గన్ డొనేషన్కి మాకు ఎప్పటి నుండో ఓకే అనే ఉంది. ఇద్దరు మాకేమైనా ఎవరికేమైనా ఫ్యామిలీ అంతా ఓకే అనుకునే ఉన్నాము ఎప్పటి నుంచి. ఛాన్స్ వచ్చింది వై నాట్. మీరేం చేస్తారు? ఇదే ఫస్ట్ త్వరగా ఏం జరుగుతుంది? అవయవదానం చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఇప్పుడు మా పేరు కానీ మా మదర్ వల్ల వేరే వాళ్ళకి లైఫ్ వస్తుంది కదా, దాంతో మేము మీరేం చేస్తారు? +2 బైపీసీ. చిన్న వయసులో మంచి నిర్ణయం కుటుంబ సభ్యులంతా కలిసి తీసుకున్నారు. ఇంకొకళ్ళకి ప్రాణం పోయాలి, అనేక మంది ప్రాణాల గురించి ఆలోచించారు. దీని మీద మీకు అంత అవగాహన ఎలా కలిగింది? దీనికి ప్రధాన కారకులు చెప్పాను, మమ్మీ సిచ్యువేషన్ కూడా తెలుసు. లోకేష్ గారు మీరు అడగంగానే స్పందించారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? నాకంటే చాలా హ్యాపీగానే ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వేరే వాళ్ళకి మాట వెళ్ళి వాళ్ళకి హెల్ప్ అవుతుంది.